సౌందర్య లహరి రచన ఆది శంకరాచార్యులు. చదువుతున్నది శృతి. సౌందర్య లహరిని రచించడంలో శంకరాచార్యుల వారు చాలా గొప్ప ప్రయోగాలు చేశారు. వారు ఆ శ్లోకాలలో అంతర్గతంగా బీజాక్షరాలను నిబద్ధించారు. బీజాక్షరాల లోపల గొప్ప శక్తి దాగి ఉంటుంది. అందుచేత మీరు సౌందర్య లహరిని తెలిసి చదివినా తెలియక చదివినా ఆ అక్షరాలను మీరు పలికేటప్పటికీ అందులోంచి శక్తి ఆవిర్భవిస్తుంది. అంత పరమోత్కృష్టమైన బీజాక్షరాలను తెచ్చి సౌందర్య లహరి శ్లోకాలలో పెట్టేశారు శంకరాచార్యుల వారు. అందుకని సౌందర్య లహరిని చదివినంత మాత్రం చేత విన్నంత మాత్రం చేత అపారమైన భక్తి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. సౌందర్య లహరిలో 2వ ఎపిసోడ్ గురించి విన్నాం కదా. ఇవాళ 3వ ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. అయితే అమ్మవారి స్వరూపం కేశాది పాద పర్యంతం మీ మనస్సు ఎక్కడ లగ్నమైనా వెంటనే మీ అజ్ఞాత తిమిరాలను పోగొట్టేస్తుంది. అందుకని అంత ప్రయత్నం చేసి శంకరాచార్యుల వారు సౌందర్య లహరినంతటిని వర్ణించి చెప్పారు. ఇక్కడి వరకు మనం 2వ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఇవాళ 3వ ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో సౌందర్యం ఎక్కడ ఉంది? సౌందర్యం అనేది కేవలం అమ్మతనంలోనే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు. మీరు సౌందర్యం అని పిలిచే సౌందర్యాలన్నీ ఆభాస, అవి నిలబడేవి కావు. ఏది సౌందర్యం? అమ్మ ఒక్కతే సౌందర్యం. అందుకే ప్రపంచంలో భయరహితమైన స్థితి ఒక్క అమ్మ దగ్గరే ఉంటుంది. అమ్మ ఏ త్యాగానికైనా సిద్ధం. మీ అభ్యున్నతి కోసం, మిమ్మల్ని రక్షించడం కోసం ఏ త్యాగమైనా చేసేసి తాను మాత్రం పిల్లవాడిని రక్షించుకుంటుంది. అందుకే భారతీయ సాంప్రదాయంలో స్త్రీకి 3 స్థితుల చేత పరిపక్వత కలుగుతుందని చెప్తారు. 1 ఒక తండ్రికి కుమార్తెగా, 2 ఒక భర్తకి భార్యగా, 3 బిడ్డలకు తల్లిగా. ఆ తల్లితనం పొందిన తర్వాత మాత్రమే సంపూర్ణత్వాన్ని అమ్మ పొందుతుంది. అందుకే మీరు అమ్మ గురించి ఎక్కడ చదివినా ఎక్కడ విన్నా ఆమెను అమ్మవారుగా కొలిస్తే అవ్యాజ కరుణామూర్తి. అమ్మకి దయ ఒక్కటే తెలుసు. అటువంటి నిర్భయ స్థితి అమ్మ దగ్గర ఉంటుంది. అటువంటి అమ్మ గురించి చెప్పుకోవడంలో శంకరాచార్యుల వారు పొంగిపోయారు. అయితే కొంతమంది ఒక మాట అంటారు, అదేమిటి మరి అమ్మవారు కాళీ స్వరూపంలో ఉంటుంది కదా, దుర్గా స్వరూపంలో ఉంటుంది కదా, ఇవన్నీ చాలా భయానకంగా ఉంటాయి. ఆ స్వరూపాలను మనం ఉపాసన చెయ్యలేం కదా, మరి ఇవన్నీ అమ్మ స్వరూపాలు ఎలా అవుతాయి అంటారు. మీ అమ్మగారే ఒకనాడు మీరు రాత్రి నిద్రపోకుండా పిల్లలతో కలిసి ఆడుకుంటే, మీరు ఎక్కువసేపు నిద్రపోకుండా ఉంటే, అలా నిద్రపోకుండా ఉండడం వలన మీకు మరునాడు అజీర్తి చేస్తుందని, వేడి చేస్తుందని మిమ్మల్ని 4 దెబ్బలు కొట్టి పడుకోబెడుతుంది. అలా పడుకోబెడుతున్న అమ్మని చూస్తే పిల్లాడికి మనసులో క్రోధమూర్తిలా కనబడుతుంది. అయితే ఆమెలో అమ్మతనం ఉన్నదా లేదా? పడుకోబెట్టడంలో అంత వ్యగ్రత కనబర్చిన పిల్లవాణ్ణి పడుకోబెట్టడమే ఆమె ప్రయోజనం. అలా ఒకనాడు అమ్మ జగత్తుని నిలబెట్టడానికి రాక్షస సంహారం చేయడంలో ఉగ్రమూర్తిగా కనపడవచ్చు, కానీ అమ్మ అమ్మే. అందున ఇక్కడ సౌందర్య లహరిలో 2 కలిశాయి. అటువంటి అమ్మవారి అపార వైభవమంతా సౌందర్య లహరిలో జగద్గురువులు శంకరాచార్యుల వారు వర్ణించారు. మీ ఇంట్లో మీరు పూజ చేసేటప్పుడు మీ నూతిలో నీటిని తెచ్చి పంచపాత్రలో పెడితే ఆ నీటికి పవిత్రత కల్పించడానికి మీరొక మంత్రం చెప్పాలి. గంగే చ యమున చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు అని అడగాలి. ఆ నదులన్నింటినీ వచ్చి ఈ నీటిలో ప్రవేశించమని అడగాలి. అప్పుడే ఈ నీటికి పవిత్రత. మీరు గంగ ఒడ్డుకు వెళ్ళి గంగా నదిలో స్నానం చేసేటప్పుడు గంగలోని నీళ్లను పైకి తీసి ఆ గంగలోకి పుణ్యనదుల నీళ్ళన్నీ రావాలని మంత్రాలు చెప్పరు కదా. ఎందుచేతనంటే గంగగా పవిత్రం, గంగ స్థితే పవిత్రం. అలాగే సౌందర్య లహరి శంకరుల నోటి వెంట రావడమే పవిత్రం. జగద్గురువుల నోటి వెంట వచ్చింది కాబట్టి సౌందర్య లహరి పరమ పవిత్రం. అంతేకాకుండా అది అమ్మవారి గురించి చెప్పింది కాబట్టి పరమ పవిత్రం.
ఇన్ని రకాలుగా సౌందర్యలహరి వైభవం ఇంత అంత అని చెప్పడం కుదరదు. అంత పరమోత్కృష్టమైన లహరి సౌందర్యలహరి. శంకరులు శివానందలహరిని ఇచ్చారు, సౌందర్యలహరిని ఇచ్చారు. కానీ శివానందలహరిని ఇచ్చినప్పుడు పరమశివుడు చేసిన రాక్షస సంహారాలు, పరమశివుడి కథలు, అనేక నామాలు చెప్తారు. కానీ సౌందర్యలహరిలో అలా చెప్పరు. అమ్మవారు చేసిన రాక్షస సంహారం కానీ, మహిషాసుర మర్దనం కానీ, భండాసురుని సంహరించడం కానీ ఇవేమీ చెప్పరు. అమ్మవారి అవ్యాజ కారుణ్య స్వరూపాన్ని మాత్రమే వివరిస్తారు. సౌందర్యలహరిని రచించడంలో శంకరాచార్యుల వారు చాలా గొప్ప ప్రయోగాలు చేశారు. వారు ఆ శ్లోకాలలో అంతర్గతంగా బీజాక్షరాలను నిబంధించారు. బీజాక్షరాల లోపల గొప్ప శక్తి దాగి ఉంటుంది. అందుచేత మీరు సౌందర్యలహరిని తెలిసి చదివినా తెలియక చదివినా ఆ అక్షరాలను మీరు పలికేటప్పటికీ అందులోంచి శక్తి ఆవిర్భవిస్తుంది. అంత పరమోత్కృష్టమైన బీజాక్షరాలను తెచ్చి సౌందర్యలహరి శ్లోకాలలో పెట్టేశారు శంకరాచార్యుల వారు. అందుకని సౌందర్యలహరిని చదివినంత మాత్రాన, విన్నంత మాత్రం చేత అపారమైన భక్తి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. శ్లోకం 1. మొట్టమొదటి శ్లోకం ప్రారంభం చేస్తూ శంకరులు అంటారు: శివశక్తాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వా మహారాజ్యం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి. ఈ శ్లోకం పైకి చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. శివుడు శక్తితో కలిసినప్పుడు మాత్రమే శక్తిని పొందిన వాడై ఈ సృష్టి స్థితిలయ చేయగలిగిన వాడై ఉంటున్నాడు. ఆ శక్తి శివుడితో కలవనప్పుడు, లేదా ఆ శక్తి శివుడితో కలిసి ఉండకుండా శక్తిహీనుడై ఉన్నప్పుడు ఆ శివుడు లోపల స్పందించడానికి కూడా శక్తి లేనివాడై ఉంటున్నాడు. అమ్మా, అంతటి పరమోత్కృష్టమైన నీ స్వరూపానికి ఒకసారి నమస్కరించాలన్నా, నీ గురించి చెప్పాలన్నా గతంలో చేసుకున్న పుణ్యం లేకపోతే ఎలా చెప్పగలడు? ఎలా నమస్కరిస్తాడు? అది బ్రహ్మ, విష్ణు, రుద్రులే కావచ్చు. గతంలో చేసుకున్న పుణ్యం లేకపోతే వారు నీకెలా నమస్కరిస్తారు? నీ గురించి ఎలా మాట్లాడగలుగుతారు అని ప్రశ్న వేస్తూ శ్లోకాన్ని పూర్తి చేశారు. మీరు ఈ శ్లోకాన్ని బాహ్యంలో చదివినట్లయితే మీకొక అనుమానం వస్తుంది. ఇక్కడ శివశక్తాయుక్తో యది భవతి శక్తః ప్రభువితుం, శివుడితో శక్తి కలిసినప్పుడు మాత్రమే శక్తియుతుడవుతున్నాడు. శక్తి అన్నమాట అమ్మవారికి శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకంలోనే వాడేశారు. అమ్మవారిని శక్తి అన్న నామంతో పిలిచాక ఇక సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు శక్తి అన్న మాట వాడలేదు. శక్తి అనే మాటను ఒక్క మొదటి శ్లోకంలో మాత్రమే వాడారు. ఇక్కడ మీరు చాలా గొప్ప విషయం ఒకటి గ్రహించాలి. శక్తితో అంటే అమ్మవారుగా కదా చెప్తున్నది. అమ్మవారితో కలిసి ఉన్నప్పుడు మాత్రమే పరమశివుడు శక్తియుతుడు అవుతున్నాడు. అమ్మవారితో కలిసి లేనప్పుడు, లేదా అమ్మవారితో ఉండనప్పుడు పరమశివుడు స్పందించడానికి కూడా శక్తి లేనివాడిగా ఉంటున్నాడు అన్న బాహ్యార్థాన్ని ఒక్కటే మీరు దృష్టిలో పెట్టుకుంటే ఒక పెద్ద పొరపాటు చేస్తున్నట్టు. శివుడు తక్కువ, శక్తి ఎక్కువ. ఆ శక్తి పక్కన లేనప్పుడు శివుడు పనికి మాలిన వాడన్న అర్థంలో మీరు ఆ శ్లోకానికి అర్థం చెప్పవలసి ఉంటుంది. కానీ అలా చెప్పడం పరమద్రోహం. అలా చెప్పకూడదు. ఎందుకని? శివుడు, శక్తి అని రెండూ ఉండవు. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తిలోని శక్తి రెండూ కలిసే ఉంటాయి తప్ప వ్యక్తి ఒక చోట, ఆ వ్యక్తి శక్తి వేరొక చోట విడివిడిగా ఉండవు. ఆ శక్తి ఆశ్రయం ఉన్నప్పుడే శోభిస్తుంది. ఆశ్రయం లేనప్పుడు అసలు శోభించదు. ఉదాహరణకు ఈ రాయి 10 కిలోల బరువు అని అన్నట్లయితే 10 కిలోల బరువు రాయి అనబడే పదార్థాన్ని ఆశ్రయించి ఉందని అర్థం. రాయి లేకపోతే బరువు ఒక్కటి ఉండదు కదా. ఆ బరువుకి గౌరవం రాతితో కలిసి ఉండడం వలన వచ్చింది. రాతి కన్నా రాతి బరువు భిన్నం కానట్లు, పాల కన్నా పాల తెలుపు భిన్నం కానట్లు, తేనె కన్నా తేనె తీపితనం భిన్నం కానట్లు,
దీపశిఖ కన్నా దీపశిఖ వెలుతురు భిన్నం కానట్లు శివుడు శక్తి భిన్నం కారు. మరి అటువంటప్పుడు శక్తితో కలిస్తే తప్ప సదాశివ నువ్వు స్పందించలేని వాడవు అని శంకరులు ఎందుకన్నట్లు? ఇక్కడ శంకరాచార్యుల వారు శాక్తేయమైన అమ్మవారిని గురించి చెప్తున్నారు. అందుకని సాంప్రదాయంలో ఏం చేయాలంటే నాయికా నాయకులనిద్దరినీ తెచ్చి అక్కడ కూర్చోబెట్టినప్పుడు అమ్మవారి వైభవాన్ని కొంచెం పైన పెట్టి చెప్పాలి. అది అక్కడ ఉన్న గ్రంథాన్ని స్పృశిస్తున్న విషయరీత్యా సంప్రదాయం. అంతేకాకుండా అందులో ఒక గొప్ప రహస్యాన్ని పెట్టారు శంకరాచార్యుల వారు. అందుకని మొట్టమొదట శివ అని వాడరు. నిజంగా శంకరాచార్యుల వారే అమ్మవారు గొప్ప అని చెప్పాలనుకుంటే మొదట శివ అని ప్రారంభించడం ఎందుకు? అయ్యవారి నామంతో కాకుండా అమ్మవారి నామంతో ప్రారంభించలేరా? శివ అంటే శంకరుడు, శివ అంటే అమ్మవారు, అలా ప్రారంభించవచ్చు కదా. కానీ అలా శివ అని ప్రారంభించలేదు. అక్కడ గమ్మత్తైన రహస్యం ఒకటి దాచారు. ఈ రహస్యం ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మీకు నచ్చిందా? నచ్చే ఉంటుంది. చాలా బాగుంది కదా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.